హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. అలా అని బయట నుంచి తెప్పించామనుకోండి, 100 రూపాయలు 50 రూపాయలు పెట్టినా కానీ 4 బజ్జీలు కూడా రావట్లేవు ఈ కాలంలో. అందుకే ఒక 20 రూపాయలు పిండి తీసుకొచ్చి హ్యాపీగా ఇంట్లోనే ఏ పకోడియో బజ్జీయో వేసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళం అందరం కూడా కడుపు నిండా హ్యాపీగా తినేయొచ్చు అనమాట. మరి మీరేమంటారో కామెంట్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ పకోడీ ఇంకా నేనైతే ఆనియన్ పకోడీ చేద్దామని అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్ పకోడీ అందరికీ తెలిసిందే, కాకపోతే నేను ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఆనియన్ని పొడవుగా కట్ చేసేసుకొని అందులో 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి, ఉప్పు, పసుపు, కారం, వాము, అలాగే కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా గట్టిగా కలిపేసుకోవాలి. మరీ జోరుగా కలుపుకోకుండా ఈ విధంగా గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత వేడి వేడి నూనెలో మన పకోడీలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమే. చూశారు కదా, ఈ విధంగా అయితే వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలాగే పిండి మొత్తాన్ని కూడా పకోడీలాగా వేసేసుకోవడమే. చూడండి, 20 రూపాయల పిండితో ఎన్ని పకోడీలు అయ్యాయో. అదే బయట నుంచి తెప్పిస్తే 4 బజ్జీలు కూడా రావు. ఇంట్లో